దయచేసి ఆ డోర్ వద్ద నిలబడి కుర్చీలు కాకపోతే వాట్సాప్లో వాటిని కూర్చోవాలని మనం చేస్తున్నాం. ప్లీజ్ राइट डालो लगाओ लगाओ पीना लगाओ उधर उधर कलेक्शन दे ऊपर आओ यार జాగ్రత్తగా ఆడుకోవాలి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు మనం రావాలి ఆడు వనం రాములు నందిపేట గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బీర్పూర్ మండలం నుంచి కిషన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కిషన్ గారు చప్పట్లు కొట్టాలి. అలాగే జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సమితి లాల్ సింగ్ నాయక్ ని వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. లాల్ సింగ్ నాయక్ చప్పట్లు. మరియు అరుంధతి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం శంకర్ మల్లేశ్వరరావుని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం శంకర్ చప్పట్లండి చప్పట్లు. ఎరుకల జిల్లా సిద్ధి కోసం తొలిసారిగా ఎరుకల పోరాటానికి రాజాధ్యులుగా అలాగే ప్రభాకర్ ఎరుకల నేతృత్వంలో జరుగుతున్న సదస్సుకు నిజామాబాద్ జిల్లా మేధావి విద్యావంతులు ఎరుకల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర ఎరుకలకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. బాలయ్య గారు కోరుకో నుండి ఎరుకల పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చిన రాంబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు గారు
మెదక్ జిల్లా నుంచి వచ్చిన వనం రమేష్ మెదక్ జిల్లా నుంచి వచ్చిన వనం రమేష్ అదేవిధంగా ఎరుకల కళామండలి శ్రీ కళ్యాణ్ సాయి కుమార్, వారంగల్ నుంచి వచ్చిన సుభాష్ గారు, ఎల్లారావు గారిని కూడా వేదిక నిర్వహించమని మనం వస్తున్నాం. దయచేసి శుభగడియ చాలా మంచిగా ఉందని నేను భావిస్తున్నాను. మీరు వెనుక ఉన్న వాళ్ళు ముందు సీట్లో ఖాళీలో సీట్లు వచ్చి కూర్చున్నట్టుగానే మనం చూసుకుంటున్నాము. సభకు నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మన రససారథి వలిగి ప్రభాకర్ గారు మరియు వేదికని అలంకరించిన పెద్దలు, పూజ పెద్దలు, వేదికను అలంకరించిన అందరికీ నా ఉదయపూర్వక ఎరుకల జాతి అభివృద్ధికి గిరిజన ప్రజల హక్కులను కాపాడుతున్న తమ జీవితాన్ని త్యాగం చేసిన గిరిజన అమరవీరులకు 2 నిమిషాలు మనము సమావేశం చెప్పబోయే ముందు 2 నిమిషాలు మౌనం పాటిద్దామని నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి మీరందరూ 2 నిమిషాలు మౌనం పాటించడానికి కోరుతున్నాను. కూర్చోండి. ఒక హక్కుల పోరాట సమితిగా ఉద్యమం రూపంలో ప్రత్యేక ఐటీడీఏల స్థాపన అనేది మొట్టమొదటి డిమాండ్గా ఈ ఉద్యమంలో ప్రకటించడం జరిగిందనేది నేను భావిస్తున్నాను. అయితే దీనికి చాలా సుఖవంతమైన జీవనాన్ని గడపడానికి ఎలాంటి అభివృద్ధి మనం కోరుకోవాలి అనే దగ్గర సరైన ప్రణాళికాబద్ధమైనటువంటి లేదంటే మేధావులందరూ కలిపి ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించడంలో విఫలమయ్యారు. అది అన్ని జాతులకి కానివ్వండి, భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అందరి ప్రజలకు కానివ్వండి, అందరు ప్రజలు అభివృద్ధి చెందేటువంటి మార్గాన్ని చూపించడంలో విఫలమయ్యారు. అనేక ప్రణాళికలు పెట్టినా సరే పేదవారు మన గళాన్ని, మన నోటి మాటని, మన రాజకీయంగా సామాజిక చైతన్యవంతమైనటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో మన గళాన్ని ప్రభుత్వం నుండి డిమాండ్ పెట్టాలి అనేటువంటి దశకి మనం ఈరోజు రావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలే తీసుకొచ్చాయి. దీనికి ముందుగా చిన్న చారిత్రకమైనటువంటి కోణంలో చూస్తే 1858 విక్టోరియా ప్రకటనకు ముందు ఈ భారత ఉపఖండం అంతా ఒక దేశం కాదు. ఈ భారత ఉపఖండంలో అనేక వేల చిన్న చితక రాజ్యాలు ఏర్పడ్డాయి. అలాంటి రాజ్యాల్లో ప్రజలందరూ కూడా ఆయా ప్రాంతాలకి విస్తరించి జీవనం సాగించారు. అప్పట్లోనే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తరించినటువంటి గురు
జాతి చాలా గొప్ప చారిత్రక విషయాన్ని, చారిత్రక దశల్ని అది గడుపుకుంటూ వస్తుంది. ఇది సామాజిక అటువంటి విద్వాంసుని తన యొక్క విద్వాంసత్వాన్ని కోల్పోయే విధంగా ప్రకటన ద్రోణుడు, బ్రాహ్మణుడు, ఇలాంటి కథలు మనకి తప్పనిసరిగా మన జాతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేసేటువంటి కథ ఉంది. ఎందుకు చెప్తున్నామంటే యుద్ధం చేయడానికి ఎప్పుడు ఈ జాతులు ముందుకు రాలా, జీవించడానికి ముందుకు వచ్చాయి, ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చాయి, సామాజిక అవసరానికి కావాల్సినటువంటి వస్తువులు తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. ఇలాంటి వస్తువులు తయారు చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి దశలో ఉన్నటువంటి జాతులు ఎందుకు వెనకబడ్డాయి? యుద్ధం చేసే జాతులు ఎందుకు ముందుకెళ్ళాయి? విద్య, ఆరోగ్యము, ఉపాధి. ఈ విద్య, ఆరోగ్యం, ఉపాధిలో మూడు కూడా చాలా అవసరమైనది. ఉపాధిని కోల్పోకుండా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ విద్యకి ప్రాముఖ్యత. వ్యాపారస్తులు, రాజకీయస్తులు దాన్ని ఒకవైపు ఆధునిక యుగంలో పరిశ్రమలు పెట్టి, కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టి, అనేక రకాల విషజ్వాలని లేదంటే విషవాయువులు జరుగుతున్న కంపెనీలకి పర్మిషన్లు ఇస్తూ లక్షల మంది ఆ విషజ్వాల. మొట్టమొదటిది ఆవు మాంసం అయితే, రెండవ స్థానంలో పంది మాంసం ఉంది. ఎంతటి గొప్ప వ్యాపారానికి విలువైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ వృత్తిని కలిగినటువంటి ఈ జాతిని ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే ఈ పందుల పెంపకం మీద ఈ ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి దాడి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి భూభాగాలు కేటాయించి ఆధునిక పద్ధతుల్లో ఈ పందుల పెంపకాన్ని శిక్షణ ఇచ్చి విద్యావంతులు చేసి సరైనటువంటి మార్గంలో ఇది వృత్తి అనుసరించదలుచుకున్న వారికి, దీన్ని స్వీకరించి దాన్ని కొంతకాలం కొనసాగించదలుచుకున్న వారికి తమ పిల్లలు వేరే వేరే మంచి మంచి హోదాలు మార్గాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికోసం ఐటీడీఆర్ సాధన విద్యకి, ఆరోగ్యానికి అవసరం. చాలా క్లుప్తంగా ఇది చెప్పదలుచుకున్నాం. చాలా మంది ఉన్నారు మిత్రులు. మరొక అవకాశంలో సోదరులండి నేను మాట్లాడతాను. సమయం కేటాయించడానికి కోరుతున్నాము. అని అలాగే బహుజన తత్వకర్త మేధావి శ్రీ పిఎస్ రాములు గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఎరకల జాతి కోసం ఇవ్వవలసిందిగా మనం చేసుకుంటాం. గత 6 సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాలో ఎరుకల ప్రజల హక్కుల సాధన కోసం పనిచేస్తున్నటువంటి ఈనాటి సభ అధ్యక్షులు గంగాధర్ గారికి, అదేవిధంగా గత నెల రోజుల నుంచి ఎరుకల ప్రజల యొక్క డిమాండ్స్ని సాధించుకున్నటువంటి దిశగా సంఘాన్ని నడపాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మిత్రులు, పెద్దలు పుల్లయ్య గారికి, అదేవిధంగా అతి చిన్న వయసులోనే నిజామాబాద్ జిల్లా అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు అందరికీ ఎరుకల హక్కుల పోరాట సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మన అనేక మంది మేధావులు మరి ఈ వేదిక మీద ఉన్నారు. ప్రధానంగా దాదాపు ఇక్కడికి 1000 కిలోమీటర్ల దూరం నుంచి విశాఖపట్నంలో ఒక జరుగల తెగకు సంబంధించినటువంటి ఒక యువకుడిని రాష్ట్ర అసెంబ్లీకి పంపించినటువంటి ఒక ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటి గొప్ప విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మేధావి, ఈ సమాజం మారాలనేటువంటి తపన పడుతున్నటువంటి మరి నాయకుడు మేధావి అంటే చిన్న చిన్న పదాలే. నాకు తెలిసినంత వరకు ఈ సమాజం మార్పు కోసం ఒక డైరెక్షన్, ఎరుకల జాతి కోసం ఒక డైరెక్షన్ ఇస్తున్నటువంటి మరి ఇంతకుముందే ప్రారంభోపన్యాసం చేసినటువంటి ఏడుకొండల గారికి, అదేవిధంగా బహుజన తత్వవేత్త మేధావి బిఎస్ రాము గారికి, అదేవిధంగా ఇలా రిజర్వేషన్
ఏదైతే అనుభవిస్తున్నామో ప్రధానంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎరుకల మహాసభ అనేటువంటి సభను కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసి మరి ఆనాడు రిజర్వేషన్ సాధించి పెట్టినటువంటి మాదిగాని వెంకటేశ్వర్లు వారసత్వాన్ని తీసుకున్నటువంటి మన ఎరుకల పోరాట సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు మన మాదిగాని గురునాథ ఎరుకలకు, అదేవిధంగా నా మిత్రుడు సహచరులు గత 8 సంవత్సరాలుగా ఎరుకల మెదక్ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, మేధావులకు అందరికీ మరొకసారి మన సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాము. ఇవాళ మనం ఎరుకల పోరాట సమితి సంఘం మన నిజామాబాద్లో ఏర్పాటు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది మనకు మొదటిసారి కాదు. ఎందుకంటే దాదాపు 99 సంవత్సరంలోనే ఇదే జిల్లా నుంచి వేలాది మంది హైదరాబాద్ నగరానికి తరలి వచ్చి మరి ఆనాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంతో మంది సభలో ఉన్నారు. అయితే మనం ఆనాడు విజయం సాధించాలనుకున్నాం. మరి ఆనాడు మనం చేసినటువంటి పోరాటంలో పాల్గొంచుకున్నటువంటి నా మిత్రుడు ఇట్లా నుంచి గంగాధర్ మరి రాష్ట్ర కమిటీ నుంచి మొదలు పెడితే జిల్లా నలుగురులో ఏ కార్యక్రమంలో జరిగినా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేటువంటి మిత్రుడు గంగారాం. అయితే మరి గంగారాం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు, గంగాధర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సరే క్షమించాలి. ఇప్పుడు రాత్రి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకులు మరి మన పి కిషన్ సింగ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అయితే మిత్రులారా, సరే మనం ఈ కార్యక్రమాన్ని ఎరుకల పోరాట సమితి కార్యక్రమం సరే దాదాపు 8 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక రూపాల్లో అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసినటువంటి విషయాలు చూడారా. ఇలా ఎరుకలలోనే మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం. అయితే ఎరుకల సంఘం ఎందుకు పెట్టుకోవాలి? ఎరుకల సంఘం పెట్టుకొని నిజంగా మనం ఈ ప్రభుత్వాలకు మన యొక్క సమస్యలు తెలియజేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎరుకలలో మరి గిరిజనుల మధ్యలో ఇంకా ఈ సమాజం వీళ్ళంతా ఎస్టీల చదువుకోగల ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వం రక్షణాలు పాలిస్తున్నారు, వాళ్ళకే తక్కువ మనమంతా చాలా వెనుకబడిపోతున్నాం. ఎరుకలు మాత్రం చాలా ముందుంటున్నారు. ఎరుకలలో ఏదంటే గవర్నమెంట్ ఇస్తున్నది అని ప్రభుత్వం ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈనాటి సమాజంలో ఎరుకల ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఎరుకల ప్రజలు దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనీస వసతులు నోచుకోలేనటువంటి పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారనేటువంటి విషయాన్ని మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నిజామాబాద్ జిల్లాని దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి తిరుగుతున్నప్పుడు తెలుస్తున్నది ఏంటంటే, నేను ఈ జిల్లాలో రాష్ట్రంలో ఒకటి నిజామాబాద్ జిల్లాలో మరి కొందరు అనుకుంటున్నారు ఎరుకల జాతి సంస్కృతి కనబడకుండా పోతున్నది, ఎరుకల జాతి భాష పోతున్నది, ఎరుకల జాతి జీవన విధానం పోతున్నది, అసలు ఎరుకల జాతి ప్రజల సమాజంలో మరి కులవేసులో కలిసిపోతున్నారు అని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా విషయం నాకు అర్థమైంది ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో ఎరుకల ప్రజలు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ దేశ మూలవాసుల యొక్క వారసత్వాన్ని మరి కలిగి ఉన్నదో, భాషను కలుపుతారో, జీవన విధానం కలుపుతారో, నిజమైనటువంటి దేశ మూలవాసులుగా, నిజమైనటువంటి ఎరుకల ప్రజలుగా ఈ దేశానికి నిజమైనటువంటి ఒక వారసత్వాన్ని తీసుకొస్తున్నటువంటి గొప్ప ఎరుకల జాతి ప్రజలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా నేను తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే నేను గ్రామాలుగా ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నామని చెప్పుకున్నా ఎరుకల జాతి ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వాలు పనిచేస్తలేమనేటువంటి విషయాలు మనం ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మనం నిజంగా ఆ సమస్యను ఆ బాధలు పడుతున్నటువంటి వ్యక్తులంగా మనం నిజంగా ప్రతి దినం అవమానాలకు గురవుతున్న వ్యక్తులంగా మనం ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అందుకోసమే ఎరుకల పోరాట సమితి అనేటువంటి సంఘం ఇవాళ రాష్ట్రం నలుమూలలో ఇలా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే మొత్తం తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ఎరుకల జాతి ప్రజల్ని కూడగట్టి సమస్యల
దిశగా ఇలా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఎందుకు ఇలా పోరాటాలు అనుకున్నాం? ఇలా ఉన్నటువంటి మన దుర్గామతి చరిత్ర వరకు కూడా వాళ్ళ సాక్షిగా వాళ్ళు కలలున్నటువంటి మరో రాజ్యాన్ని నిర్మించడానికి, ఈ సమాజం మార్చడానికి, దుర్మార్గంగా కొనసాగుతున్నటువంటి ఈ ఎక్కడ వీక్షణ నుంచి మన జాతిని కాపాడుకోవడానికి ఇలా ఎదురు పోరాట సంఘం పనిచేస్తుంది. వాళ్ళ లక్ష్య సాధన కోసం, మన జాతి అభివృద్ధి కోసం, మన ప్రజల్లో విధమైనటువంటి ఒక జీవితాల్లో వెలుగురేకొట్టి ఈ 45 సంవత్సరాల కాలంలో ఒక్కసారి పరిశీలిస్తే ప్రభుత్వం ఎక్కడైనా ఎరుకల జాతి అభివృద్ధి కోసం ఒక పథకాన్ని రూపొందించడంలో ఈ ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇస్తుంటే, ఈ ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి చేయాలనుకుంటే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 50,000 మంది ఎరుకల ప్రజల అభివృద్ధి కోసం ఇలా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి వీళ్ళ అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలని. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాయా? నిన్నగాకపోయినా ఒక గిరిజన చైర్మన్ విషయం అతను చెప్తుండేంటంటే 135 కోట్ల రూపాయలు కేటాయించామయ్యా నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి. మరి నిజామాబాద్ జిల్లాకు 5 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు మరి అక్కడ అమలు జరుగుతున్నాయి, అక్కడ ఇచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ ఈ కోట్ల రూపాయలు బడ్జెట్లో పోతున్నాయి, ఎవరు ఖర్చులు మారుతున్నాయి, ఎందుకు డబ్బులు ఉదాహరణతున్నాయి, ఎందుకు మార్గమైనటువంటి ఆలోచనలు ఇలా ప్రశ్న చేస్తున్నారు పరిస్థితి. ఇంకోసమే ఇవాళ ఈ వెనక నుంచి పిలిపిస్తున్నాం. ఎన్నికల జాతిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పనిసరిగా మన డిమాండ్ సాధన కోసం కలిసి పనిచేయాలని, కలిసి పోరాటాలని, కలిసి జీవించుదామని మనలో విచ్ఛిన్నం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తే ఆ విచ్ఛిన్న కారణం కూడా జాతి నుంచి వెళ్ళేయడానికి మీరందరూ సిద్ధంగా సందర్భంగా పిలుపుతున్నారు. ఇందుకోసమే మనం భారత జాతిలో అనేక ప్రతి ఒక ఉపాధ్యాయుడు ఇంకో ఉపాధ్యాయుడు సంబంధం లేని పరిస్థితి ఉంది, ఒక ఉపాధ్యాయుడు ఇంకో ఉపాధ్యాయుడు కనీస ఖర్చు పరిస్థితి ఉంది. ఈ సందర్భం ఈ అగ్రకుల వ్యవస్థ చేసినటువంటి చర్యని నిజామాబాద్ జిల్లాలో కొందరు వ్యక్తులు తన అవకాశంగా మార్చుకొని ఒక 100 ఎకరాలని, ఇంకో 70 ఎకరాలని, ఇంకో 50 ఎకరాలని అనేక రకాలుగా విభజించి దెబ్బతీస్తున్నటువంటి దుర్మార్గం కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో ఎకరాలు పంపించినటువంటి ప్రజాపూరం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇలా 50,000 మంది ఎకర జాతి ప్రజలకు ఏం జరగాలంటే ఖచ్చితంగా మన కూర్చొని ఎత్తాల్సిందే. ఎకర జాతికి ఎవరైతే అన్యాయం చేస్తున్నాడో మన నది మీరందరూ కూడా సిద్ధంగా వచ్చిందా ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. ఒకే విషయాన్ని తీసుకొస్తున్నా. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ సదస్సులో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క ఎరకల జాతి సంబంధించిన వ్యక్తులు, ఒక్కొక్కరు నిర్వహించి సంపాదన చేసేటువంటి శక్తివంతమైన వ్యక్తులు ఖచ్చితంగా 50 కోట్ల రూపాయలు కేవలం ఎరకల జాతి అభివృద్ధి కోసమే పథకాన్ని రూపొందించి ఎరకల జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడకపోతే తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వాల గతి కట్టిందో మరి రాబోయే పాలించిన పార్టీలో కూడా అదే ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలను మరోసారి కూడా హెచ్చరిక చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తన ఎక్కువ లేకుండా చేసేటువంటి శక్తి ఏదైనా ప్రజలకు అదొక్కసారి నిరూపిస్తాం. రాబోయే చెప్తాం. అందుకోసమే తప్పనిసరిగా ఏదైనా ఆ డిమాండ్ పరిష్కారం కోసం, ఆ డిమాండ్ నిధుల కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా మరి కోరుతూ లాస్ట్ చివరి కొత్తగా మనం అనేక విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు మాట్లాడిన తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడడానికి తప్పనిసరిగా ప్రయత్నించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. గౌరవనీయ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు వంగి ప్రభాకర్ గారు తమ అమూల్య సందేశము వినిపించారు. ఇప్పుడు ఎరకలి సంఘ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులందరికీ నా అభివాదాలు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరుపుకున్నటువంటి ఈ ఎరకలి హక్కుల పోరాట సమితి ద్వారా మనం ఒక కొత్త జీవితానికి మలుపు తీయడం కోసం బాట వేసుకోవాల్సి ఉన్నది. మనం భారతదేశంలో భారతమాత బిడ్డలను మనందరి తల్లి భారతమాత
మనందరికీ సమానంగా హక్కులు ఉన్నాయి. ఏ కులము గొప్పది కాదు, ఏ కులం చిన్నది కాదు. అన్ని కులాలు సమానమే, మనుషులందరూ సమానమే. ప్రతి మనిషికి ఒకే ఓటు, ప్రతి మనిషికి ఒకే విలువ. ఈ సమాజంలో మనం ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలించుకుంటున్నాం. అయితే ఈ ప్రజాస్వామ్య గారు అలాగే మన ఎన్నికల సంఘం తరఫు నుంచి మన యువతల నుంచి శాసనసభ్యులుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఇతర కులాల వాళ్ళందరితో కలిసి కట్టుగా మన ఓట్లని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ నిలబెట్టి స్కూళ్ళలో వీళ్ళ కోసం అలాగే వాళ్ళ ఖచ్చితంగా అన్ని సౌకర్యాలని ఇండియాలో చేయాలని ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఖచ్చితంగా అవకాశాలు పెట్టి చేయాలని ఫీజులు కూడా చేయాలని చెప్పేసి నా అంత కూడా అలాగే కాలేజీ హాస్టల్స్ లేకపోవడం వల్ల అధ్యక్షులు ఈ మీటింగ్కి నాయకత్వం వహిస్తున్నటువంటి గంగాధర్ గారికి, మిత్రుడు ఈ యొక్క ఎరుకల జాతి మొత్తం కూడా సంఘటిత పరచాలా, అసలు మనం ఎవరు, వేరు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఎరుకల వారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక సంఘటితంగా ఉండడం కోసం మరి 8 సంవత్సరాల క్రితం మరి గతంలో ఉన్నటువంటి మేధావుల యొక్క స్ఫూర్తిని నింపుకొని చదువుకున్నటువంటి ఆదర్శ వ్యక్తి, మిత్రుడు, ఈ రాష్ట్రానికి ఉద్యమ నేత, ఎరుకల హక్కుల విశాఖపట్నం నుంచి ఒక కార్యదర్శిగా ఎంతో స్ఫూర్తిగా తను ఏదైనా ఈ కులానికి చేయాలనేటువంటి ఒక ఆత్మ సంతృప్తితో, ఒక నియమ నిబంధనతో మన ముందుకు వచ్చేసినటువంటి ఆంజనేయులు గారు, అదేవిధంగా మేధావులు రాములు గారు, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి లెక్చరర్లు, ఇక్కడ వేదికలు అలంకరించినటువంటి మరి మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ గారు, మరి ఉద్యమ నేతలు ఎంతో మంది ఉన్నారు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎరుకలు, మరి సోదరులు, బయట వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మనవి, ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ కూర్చోడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాయప్రాసాలకి వచ్చి కులం మీటింగు మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టుకుంటా ఉంటే ఎవరి గోల వాడిలాగా బయట ఎవరి మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, కులం యొక్క ఐక్యతను చాటడం కోసం కనీసం సినిమా చూసినటువంటి 2.5 గంటలు ఆనంద డోలికల్లో ఊగిపోతూ మన సమస్యలు పట్టుకుంటా సినిమా చూసేంత దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ కులంలో, ఈ సంఘంలో, ఈ సమాజంలో ఆర్థికంగా మనం ఈ విధంగా ఉన్నటువంటి సిగ్గుపడుతూ కనీసం నాయకులు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు, మన వినాలా అనేటువంటి ఒక మంచి జ్ఞానం కావాలా. అందరూ దయచేసి సోదరులాగా సీట్లు ఆశలు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈ కుల సంఘాల మీటింగ్లు అవసరమా? 57 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది మనందరికీ. ఎందుకు పెట్టుకుంటాము? చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ రోజున కుల సంఘం మీటింగ్ పెట్టుకుంటున్నామంటే మన ప్రభుత్వ పాలకులు మరి గ్లోబలైజేషన్ అంటున్నారు, ప్రపంచం అంతా ఒకటైందంటున్నారు, కులాలు లేవు, మతాలు లేవు, నో సిన్, నో కలర్, నో. ఆ యొక్క ముసుగులో మనల్ని నైవేద్యం చేస్తూ ఎవరైతే ఆ ప్రతిమ జాతులన్నింటినీ కూడా తొక్కుకుంటూ కేవలం ఒక్క పెట్టేసినట్టుగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ యొక్క భారతదేశ సార్వభౌమ ప్రభుత్వ
వీళ్ళు చెప్పినటువంటి మాట్లాడారు పెట్టినప్పుడు 20 ఏళ్లలో ఒక రిజర్వేషన్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రభుత్వాలు సహజంగా కృషి చేసినప్పుడు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల వైపు మన నుంచి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్యం ఇంకా కొనసాగుతూ ఉంటే ఇక ఎక్కడ ఈ సంఘ సమాజంలో ఈక్వాలిటీ మనిషి మనిషిగా గౌరవించేటువంటి పరిస్థితి ఎక్కడ ఉందని అందరూ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మనం ఇక్కడ మనందరూ కూడా అందరూ చేసుకోవాలి. ప్రభుత్వాలు మనం పెట్టాల్సినటువంటి పరిపాలనలు మనల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓపిస్తున్నటువంటి పత్రికా యాజమాన్యాలు ఈ సంఘంలో సమాజంలో దొంగలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా అనేక విధాలుగా కొనసాగించ జరుగుతూ ఉంది? ఎందుకు ఈ విధంగా రక్షణ జరుగుతా ఒక మీటింగ్ పెట్టుకోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి విషయం. కానీ ఈ రోజున అగ్రవర్ణాలు ఏదైతే మనకు దారి చూపించి అన్ని కుల సంఘాలు పెట్టుకొని వాళ్ళు కార్యక్రమాలని ఏ విధంగా సాధించుకుంటున్నారో ఆ దిశ వైపు ఆ యొక్క మనువాదానికి వాసనలాగా ఈ రోజున ఈ యొక్క వేదికలు పెట్టుకొని మార్పు లేని జీవితాలలో మనం జీవిస్తున్నటువంటి విధానం ఎప్పుడు పటాపంచలు అవుతుంది ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ సిస్టమ్ ఇది ఫెయిల్యూర్ సిస్టమ్. ఎందుకంటే 108 కోట్ల మంది ప్రజా మన ఓటు కమ్ముడుపోయి ఆర్థికంగా లేక సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందక మరి అగ్రవర్ణాల చేతుల్లో మనం ప్రజాస్వామ్యం ఎంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఈ సంఘంలో ఈ సమాజంలో మరి ప్రభుత్వాలు చెప్పేటువంటి నీచమైనటువంటి మాటలు దౌర్భాగ్యమైనటువంటి మాటలు మరి ఏ రోజు తర్వాత చెప్పుకుంటూ ఎన్నో కోటాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఉద్యమాలు చేసుకుంటూ పోతున్నారు. మరి ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, రాజ్యాధికారం ఎవరండి ఇంకోటికి ఇస్తున్నామండి. ఇదేమన్నా ప్రజాస్వామ్యం, నీ అంత పాలన కాదు. నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను, మీ అందరికీ చేస్తున్నాను అంటే మనందరం తాబేదారులమా? ఇది రాజ్యాధికారంలో ప్రజాస్వామ్యంలో నియంత పాలన. మీరు ఇచ్చేదండి ప్రజలందరూ ఎన్నుకొని ఓటు వేస్తే వాళ్ళ యొక్క డబ్బులతో మీరు తిరుగుతూ ప్రోటోకాల్లు హెలికాప్టర్లకు తిరుగుతూ మేము పెంచగలలాగా మీరేస్తే తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ డెమోక్రసీ సిస్టాన్ని మీకు అనుగుణంగా రాసుకున్నారు. మాకు డెమోక్రసీ నమ్మాం, రాజ్యాంగాన్ని రాశారు అంబేద్కర్ గారు. దాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా మేము రాజకీయాల్లో ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఆర్థిక విధానాన్ని చేస్తా ఉన్నాయి. కేంద్రంలో ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది. సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మహిళా వెల్ఫేర్, ఇవన్నీ ఉమెన్ వెల్ఫేర్, వికలాంగుల వెల్ఫేర్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ బడ్జెట్లో ఏంటో తెలుసా? 2000 కోట్లు కేటాయిస్తారు. 2000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తారు. కేటాయిస్తే కిందకి ఆ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 1500 కోట్లు వస్తుంది. 1500 కోట్లు పేపర్ మీద బట్టి అందరికీ చెప్పడం భారతదేశం మొత్తం కూడా 2000 కోట్లు ఇస్తున్నాము దళితులు కన్నా. కిందకి డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు 1500 కోట్లు. ఆ 1500 కోట్లలో కూడా మహిళలకి, మైనార్టీస్కి ఒక పక్క, వికలాంగులకి ఒక పక్క, వేరే వేరే విభాగాలన్నింటికి వాళ్ళు చివరికి దళితులకి గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో వచ్చేటప్పటికి 0.27 వస్తాం. వీళ్ళు ప్లానింగ్ వేస్తే 2000 కోట్లకి 5 సంవత్సరాలకు సంబంధించి ఒక ప్లాన్ పెడతారు. ఈ 2000 కోట్లు 5 ఏళ్లలో దళితులకి ఇచ్చేస్తే అందరూ జనజీవనరావులోకి వెళ్ళిపోతారు, కోటేశ్వరం. కానీ ఇక్కడ ప్లానింగ్ లో మార్పులు చేసి వీళ్ళు రూపాయల తేడా వచ్చి అభివృద్ధి, ఈక్వాలిటీ అనేటువంటి సిస్టమ్ ఈ డెమోక్రసీలో ఎప్పుడు కూడా మనం రీచ్ అవ్వలేమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 4, 5 ప్లానింగ్ కమిషన్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ పెట్టినటువంటి స్కీములు ఈ రోజు కూడా రివ్యూ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు మేము సంక్షేమం చేస్తున్నాం గిరిజనులు పెట్టారు. అసలు సగం దారుణమైనటువంటి విధానం. ఇకపోతే ఈ యొక్క ఉద్యమాలు, ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా నాకు తెలిసినంత మటుకి ఒక్కటి మటుకి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. యునైట్ చేయడం కోసం, ఐక్యతగా ఉంచడం కోసం ఉద్యమం అవసరమే. కానీ ఈ భారతదేశం పుట్టిన దగ్గర నుంచి గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం
ప్రభుత్వాలు చేశాం. కానీ స్వదేశీయ పాలన పడుతుందో వాళ్ళ కోసంలోనే ప్రభుత్వాలు ఉన్నాయని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని ప్రభుత్వాలు చట్టాలు చేసినా, ఎంతమంది ఏం చేసినా, ఈ యొక్క ఉద్యమాన్ని ఎంతమంది ప్రభాకరులు, ఎంతమంది గురునాథాలు, ఎంతమంది వేదిక మీద నాయకులు తయారైనా ఈ రాష్ట్రంలో ఈ గిరిజనులకు విముక్తి కలగదని కూడా స్పష్టంగా చెబుతా ఉన్నాను. ఎందుకంటే మనం మైనస్, మనం ఏ నియోజకవర్గంలో కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్షన్ ని శాసించేటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. అందుకని నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ ఉద్యమం చేయటం మంచిది, అందరినీ ఒక తాట కలపడం మంచిది, నాలాంటి వ్యక్తులు అందరూ కలిసి ఉండడం మంచిది. ఇవన్నీ చెప్పుకోవాలి. చెప్పుకోవడం కోసం ఒక వేదిక కావాలా? ఈ డెమోక్రసీ సిస్టమ్ లో మనకు ఒక వేదిక ఎరుకలో ఉండడం వల్ల ఎందుకు ఇవ్వరు? మనకి ఇవ్వరు కాబట్టి ఈ సంఘంలో సమాజంలో ఈక్వాలిటీ రాదు, సమాజం రాదు. అందువల్ల మనం శాసించేటువంటి పరిస్థితికి రావాలి. ఈ ఎలక్షన్లు శాసించేటువంటి పరిస్థితికి రావాలా? ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి కులాలు ఒక చాటికి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో మా ఏరియా నుంచి ఇక్కడికి వచ్చారు, నిజాం సాగర్ కాలువ గట్టున ఇక్కడ వండుకుని అంటే తెనాలి, చీరాల, ప్రకాశం, గుంటూరు, విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ నిజాం సాగర్ కాలువ వస్తుందని ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలు అయ్యారు. మనం అవుతామా? ఒక్క సర్పంచ్ అవుతామా? వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ బాధలు ఏంటి? ఈ సంఘంలో మనుషుల్ని మనిషిగా బతకనిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ సామాజిక వర్గాల్లో ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పెట్టుకొని వాళ్ళు పరిపాలనలో ఉండటం కోసం రాత్రి 3 అసెంబ్లీలో పెట్టగలను చెప్పుకుంటూ చంద్రశేఖర్ అనామకుడు తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక విధమైనటువంటి మిష చూపించి ఈ రోజున కేంద్రంలో 2 మంత్రులు, ఇక్కడ 6 మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు తయారయ్యారు. అదేవిధంగా మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు చేసినటువంటి మోసమే మనం ఎందుకు చేయకూడదు? ఏ తెలంగాణ వచ్చినా ఈ దేశంలో, ఏ రాయలసీమ వచ్చినా, ఏ ఆంధ్ర వచ్చినా మనకు ఒరిగేదేమీ లేదు. మన యొక్క ఓట్లు పుంజుకొని వాళ్ళ అధికారంలో ఉంటుంది తప్పించి వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు. మనం కూడా అదే చేద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పిచ్చోడు అనుకోవచ్చు. గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క డెమోక్రసీ సిస్టమ్ లో పిచ్చోడు అనుకున్నారు. మనకు పెద్ద వచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ ఇక్కడ శ్రద్ధగా ఈ మోసగాన్ని చైతన్యవంతం చేస్తామని నిజామాబాద్ జిల్లా మా సీనియర్ గంగాధరు మరి జూనియర్ గంగాధరు జయప్రదం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు వలి ప్రభాకర్ గారికి, అదేవిధంగా పేరు చెప్పాలంటే ఆశ్చర్యమైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, అక్క జిల్లాలకి, అన్నదమ్ములకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ కుల సంఘం అనే ముఖ్య విషయం ఏమిటంటే చేసి నడిపిస్తామనే ఆశయంతో చేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలోని సాయి కుమార్ అనే వ్యక్తి కులానికి కులం చేయటంట, నీళ్లకు పాస్ చేయటంట. మన కులంలోనే, ఎరుకల కులంలోనే మనకు తెగలు ఉన్నాయి. వాళ్ళు వేరే ఎరుకలు, మనం పుంచెరుకలు, వీళ్ళు మంచెరుకలు, వాళ్ళు దొంగెరుకలు, వీళ్ళు పందులెరుకలు, వీళ్ళు గాడులెరుకలు అని ఎన్ని నిర్భేదాలుగా గుర్తించి ఉన్నది అతితక్కువైన కులాన్ని దాంట్లో మళ్ళీ విభజించి పాలించినందుకు మనకు రావాల్సిన వాటాలు రాలేకపోతున్నందుకు ఈనాడు ఏజెంట్ ఏరియాలో 12 ఐటీడీలు పెట్టినారు. మనకు ఎస్టీ కార్పొరేషన్ అంటే జిల్లాల వారిగా ఉన్నది. ఆ జిల్లాల వారిగా ఉన్న వాళ్ళకి ఏ కార్పొరేషన్ బ్యాంక్ ఒప్పుకోవాలో, ఇందులో డబ్బులు లేని కేటాయించాలన్న ఉదాహరణగా ఉన్నది. కాబట్టి దీన్ని 2003లోన బోరే కమిషన్ పెట్టి మాకు ఐటీడీలు కావాలా, మా మైదాన ప్రాంతంలో ఉన్న ఎరుకల వాళ్ళ ప్రత్యేక ఐటీడీ కావాలన్న ఆశతోనే ఇంతవరకు టీఎస్ఆర్ చంద్రశేఖరరావు వాళ్ళ సొంత బంధువే తీసుకున్నారంట. నేను ఎస్టీని సర్టిఫికేట్ తీసుకుని ఉద్యోగం చేస్తున్నాను. కానీ కోర్టులో విచారణ అయింది. అది ఇంతవరకు వచ్చినారు వాళ్ళ మంత్రులనే నిలిపేస్తున్నారు. ఈ ఎస్టీ చాలా చోట్ల నేను కార్యక్రమం చేశాను. ఏకలవ్య మీటింగు మన అధ్యక్షులు ఒలిగే ప్రభాకర్ గారు వచ్చి నిజామాబాద్ జిల్లా లోపల ఎరుకల మీటింగ్లో ఎక్కడ నేను ప్రోగ్రాం చేయలే, మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాను.
మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలేసి దండం వేడుకుమో మాయన్న ప్రభకర్ దయతోని వేడుకుందుమో మాయన్న ప్రభకర్ దయతోని వేడుకుందుమో మాయన్న ప్రభకర్ చిన్ని చిన్ని జాజులేరి జాజి పూల దండాలల్లి చిన్ని చిన్ని జాజులేరి చిన్ని పూల దండాలు జాజిలేసి దండం వేడుకుమో మాయన్న ప్రభకర్ దయతోని వేడుకుందుమో చిన్న చిన్న బంతులేరి బంతి పూల దండాలల్లి చిన్న చిన్న బంతులేరి బంతి పూల మాలాలల్లి మాలాలేసి దండం వేడుదుమో మాయన్న నిన్ను మదిలోన తలుసుకుందుమో మాయన్నని మదిలోన తలుసుకుందుమో చిన్ని చిన్ని గులాబీ చిన్ని గులాబీ మాలాలేసి చిన్ని చిన్ని గులాబీలల్లి చిన్ని గులాబీ మాలాలేసి వేడుకుందుమో మాయన్న మరి సమయం లేనందున నేను కార్యక్రమాన్ని మరి ప్రధానంగా రాజకీయ రంగంలో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మరి ఇప్పుడు ఎరుకుల హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి శ్రీ మాదిగం గురునాథం గారికి మరి వేదికైనటువంటి వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఎరుకుల హక్కుల పోరాట ప్రకాశం జిల్లా తరఫున సామాజిక ఉత్సాహం తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి ఎరుకుల ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా మరి ఈ వాగ్దాన్ని వినిపించిన గురునాథం గారు, రామ్మోహన్ రావు గారు, ఏడుకొండల ప్రొఫెసర్ గారు, 7 జిల్లాల నుంచి వచ్చిన కనపడ్డారు. రోషయ్య గారికి గురునాథం గారికి కన్నా పోటీ పెడితే మన గురునాథం గారికి మనదంతా స్కాటర్డ్ లైఫ్ కాబట్టి ఎవరికి మనం తీసుకోలేము. ఒక సంఘం గురువు ఉండే మనం ఈ బహిరంగ దాదాపు 50 సంవత్సరాలు అయి ఉండండి. 50 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి బహిరంగ మనం పెట్టుకోలేదు. 50 సంవత్సరాల తర్వాత ఒక్క బహిరంగ సభలు పెట్టుకునే కొంతమంది పెట్టుకునే మనం చైతన్యం వచ్చింది. పెట్టుకునే మనకు ఉన్న మన వైపు చెప్పేటువంటి సూచనలు మీరు పాటించాలి. అది మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసింది. అంతేగాని మీరు బయట ఉండి మీరు మీ ఇష్టమైనటువంటి కొరకైతే సమావేశం పెట్టుకునేటువంటి దాని మక్సద్ ఫుల్ఫిల్ కాదు. దయచేసి సోదరులారా లోపలికి అందరూ దయచేసి మీరు క్రమశిక్షణతో నాయకులు చెప్పేటువంటి కొన్ని మాట్లాడాలండి. దాంతో మనం బాగుపడదాం. బాగుపడే కొరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. దయచేసి వేరే వాళ్ళు కూడా మీ అందరి కోసము ఒక మధురమైన గేయాన్ని వినిపించడానికి వినిపిస్తున్నాము. దయచేసి మీరు అందరూ మాత్రము బయట నిలబడి ముచ్చట్ల కోసము పెళ్లి కోసం రాలేదు. ఇది అందరూ సమావేశం చెప్పిన మీకోసం. మరియు పేరు అందరికీ నా ఉదయపూర్వక కళారంగంలో దానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీరందరూ మీకు మాట్లాడే మాట్లాడుతున్నాను. విద్యార్థి గాని వ్యాపారి గాని విద్యార్థి గాని వ్యాపారి గాని ఉద్యోగి గాని నిరుద్యోగి గాని ఉద్యోగి గాని నిరుద్యోగి గాని కలతమాని మమత భూని కలతమాని
స్వార్థము మాని నిస్వార్థముతోని భేదాలు మాని విభేదాలు లేని సంఘాన్ని పటిష్టము చేయాలి నేడు, సంఘాన్ని పటిష్టము చేయాలి నేడు, ఐక్యతతో మన జాతి సాగాలి నేడు, సాగాలి నేడు. సమాజము మారాలి, మన సమాజము మారాలి, మన ఎరుకల కుల సమాజము మారాలి, మారాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినటువంటి కోర్టు సోదరులకి మరియు అక్కడికి అన్నకి మరియు వేదికైనటువంటి పెద్దలందరికీ మరియు ఎల్లవేళ ఎరకల ప్రజల తరఫున నిత్యము రాత్రి పగళ్ళు వారి సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటువంటి మరి పోరాటంలో ఉన్నటువంటి మన ఎరకల ముందు బిడ్డ రాష్ట్ర అధ్యక్షులు వల్లి ప్రభాకర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కరీంనగర్ జిల్లా ఎరకల పోరాట సమితి సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చేసుకుంటూ మరి ఈరోజు ఎరకల పక్షాన ఉన్నటువంటి మరి ఎరకల పోరాట సమితికి మీరు అందరూ మరి ఎందుకు మీరు దీన్ని గుర్తిస్తలేరు? మరి సంఘం వాళ్ళు ఎవరిని ఒక వలికి ప్రభాకర్ గారిదేనా ఆ సంఘము? మరి మనది కాదా? మరి ఆ బ్యానర్ పేరు వలికి ప్రభాకర్ ఉందా? మీరు ఎవరైనా గమనించండి, ఎరకల పోరాట సమితి అనేది చదువుకునే హక్కు మనకు లేదు ఆ రోజుల్లో. మరి అప్పుడు ఆ జాతిలో ఉన్నటువంటి ఆ అంబేద్కర్ మరి చదువుకొని పెద్ద విద్యావంతులు అయ్యి ఏ రోజైతే నా జాతి ప్రజలు, నా నిమ్మ జాతి ప్రజలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో, వీరు ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని చేయించుకుంటారో, వీరు ఎప్పుడైతే సామాజికంగా రాజకీయంగా వెళ్తారో అప్పుడే మనకి ఉన్నటువంటి సమస్యలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆయన ఆలోచించి మనకున్నటువంటి రాజ్యాంగంలో ఏ అయితే అంశాలు ఉన్నాయో ఆ అంశాలని కూడా మరి పొందుపరిచి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి అగ్రకుల నాయకులు మరి మనకి ఇచ్చినటువంటి దేశం కూడా ఇస్తుంటే అవి వద్దని చెప్పేసి ఒకవైపు వాళ్ళు పోరాటం చేస్తుంటే వాటికి వ్యతిరేకంగా మనకున్న హక్కులను కాపాడుకోవడం కోసము, మన ఉన్న హక్కులను మన పొందుకోవడం కోసము ఆ రోజు అంబేద్కర్ ఎంతో పోరాట సమితికి మా యొక్క జిల్లా సంఘము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మీ అందరికీ కూడా మా జిల్లా సంఘంలో మేము ప్రామిస్ చేస్తున్నాము. ముఖ్యంగా మీరు ఆనాడు ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశంలో ఏనాడు కూడా బ్రాహ్మిన్సే వ్యాకరణ వాళ్ళే వాళ్ళకు మేధాశక్తిని ఉపయోగించుకున్నటువంటి తరుణంలో గురువు లేకుండా సరైనటువంటి సదుపాయం లేకుండా చక్కగా గురువు లేకుండానే గురువు విగ్రహాన్ని పెట్టుకొని భారత జాతికి జ్ఞానాన్ని సమర్పించినటువంటి మొట్టమొదటి జాతి, ఒక కారణాలటువంటి జాతి ఎవరంటే మీ యొక్క జాతి అని చెప్పేసి మీరందరూ కూడా సగర్వంగా ఈనాడు కారణించుకొని ప్రజల్లో తిరగాల్సినటువంటి అటువంటి జాతి మీదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలని మీరందరూ కూడా మనం చేస్తున్నాను. అంతేకాకుండా భవిష్యవాణి అంటే దేవుడు దేవదూతలు లేకపోతే దేవతలు చెప్పేటువంటి వాళ్ళని కూడా మీరు ప్రపంచానికి అందజేసినటువంటి జాతి కాబట్టి మీరు దేవదూతలతో సమానం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలని
మీకు సమ్మేళనం కాదు. దయచేసి మీ అందరూ ఒక గంట సేపు మీ సీట్లలో కూర్చొని చక్కగా మీ నిలిచి మీ దారి పోవచ్చు. దయచేసి మీరు సహకరిస్తారు. సంఘాలు వలిగి ప్రభాకర్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. నిల్చోండి సార్. దాసరి బాబాయ్ గారు ఈ శుభ సందర్భంలో గురువు ఐక్యమత్యాన్ని సాధించాలి. అందరూ వెళ్తే మహిళలు వస్తారు. ఆడవాళ్ళు కూడా మీరు కూడా రావాలి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు కూడా మీరు కూడా రావాలి. గురువు ఇద్దరు